హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ప్లాట్ఫామ్. సో ఈ వీడియోలో మనం వచ్చేసి యూజీసీ నెట్ ఆర్ ఎన్టీఏ నెట్ 2024 సంబంధించి ఎగ్జామినేషన్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్తో పాటు అండ్ ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కొన్ని కీ చేంజెస్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే మనం యూజీసీ నెట్ ఆర్ ఎన్టీఏ నెట్ 2024 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు యొక్క యూజీసీ నెట్కి సంబంధించిన కీస్ కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే సో ఇక్కడ మనకు అఫీషియల్ వెబ్సైట్లో లింక్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ లింక్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే ఇంపార్టెంట్ డేట్స్ సంబంధించి కీ చేంజెస్ సంబంధించిన పబ్లిక్ నోటీస్ అయితే మనకు డౌన్లోడ్ కావడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ గురించి మనం డీటెయిల్గా అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఇది వచ్చేసి అఫీషియల్ ప్రెస్ నోట్ అనమాట. మనకు 20 ఏప్రిల్ 2024 అయితే రిలీజ్ చేయడం జరిగింది. అండ్ యూజీసీ నెట్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ ట్రైస్ అయితే కండక్ట్ చేస్తారు. సో మనకు జూన్ సెషన్లో ఒకసారి, డిసెంబర్ సెషన్లో మరొకసారి కండక్ట్ చేస్తారు. సో ఇది వచ్చేసి ప్రజెంట్ మనకు జూన్ సెషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. అండ్ గతంలో యూజీసీ నెట్ కండక్ట్ చేసేవారు, దానికంటూ కొన్ని ప్రొసీజర్స్ ఉండేవి. అండ్ ఈ ఇయర్ నుంచి కండక్ట్ చేయబోయే యూజీసీ నెట్లో మనకు కొత్తగా కొన్ని కాన్సెప్ట్స్ అయితే యాడ్ చేశారు. వాటి గురించి కూడా ఇక్కడ మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్, యూజీసీ నెట్ అంటే ఏంటి అండ్ ఇది ఎవరు అప్లై చేసుకోవాలి అండ్ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి, అప్లై చేసుకోవడం వల్ల ఫర్దర్గా మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వీటి గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్ ఎవరు అప్లై చేసుకోవాలంటే ఎవరైతే పీజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ కానీ లేదా పీజీ ఫైనల్ ఇయర్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ అండ్ ఈక్వాలెంట్ డిగ్రీ చేసిన వారు ఎవరైతే ఉంటారో మీరు ఈ యొక్క యూజీసీ నెట్ అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ పీజీ అంటే ఎన్ని పీజీనా అని అడుగుతారు. సో ఎవరైతే సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో మీకు యూజీసీ నెట్లో అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. మీకు డైరెక్ట్గా సిఎస్ఐఆర్ అనే నోటిఫికేషన్ ఉంటుంది. అండ్ అది వచ్చినప్పుడు మనం డీటెయిల్గా దాని గురించి తెలుసుకుందాం. అండ్ ఎవరైతే ఎస్పెషల్లీ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉంటారో అండ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికి యూజీసీ నెట్ అనేది కండక్ట్ చేస్తారు. సేమ్ ఇక్కడ సిఎస్ఐఆర్ వచ్చేసి సైన్స్ వాళ్ళకి కండక్ట్ చేస్తారు. లైక్ సైన్స్లో మీరు కెమిస్ట్రీ కావచ్చు, బయాలజికల్ సైన్స్ కావచ్చు, బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, మ్యాథ్స్ కావచ్చు, స్టాట్స్ కావచ్చు, ఇలాంటి సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో మనకు సో ఇక్కడ మనకు సిఎస్ఐఆర్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. సో పీజీలో మీరు ఎంఏ కానీ, ఎంకామ్ కానీ, ఎంబీఏ కానీ, ఎడ్యుకేషన్ కానీ అండ్ అదర్ సమ్ కోర్సెస్ చేసినట్లయితే మీరు ఈ యొక్క యూజీసీ నెట్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. పీజీ లేదా పీజీ ఫైనల్ ఇయర్ లేదా ఈక్వలెంట్ కోర్స్ చేసిన వారు అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, సో అప్లై ఎవరు చేసుకుంటారని మనం తెలుసుకున్నాము. బెనిఫిట్స్ ఏంటి, సో దీంట్లో గతంలో మనకు 2 పార్ట్స్ ఉండేవి. యూజీసీ నెట్లో బెనిఫిట్ ఏంటంటే ఫస్ట్ వన్ మనకు నెట్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగేది. సో నెట్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్నే అసిస్టెంట్ ప్రొఫెసర్షిప్కి ఎలిజిబుల్ అవుతారనేసి మనకు అప్పట్లో ఇచ్చారు. అండ్ ఆ తర్వాత జేఆర్ఎఫ్ అనేది ఇవ్వడం జరిగింది. సో జేఆర్ఎఫ్ అనేది ఏంటంటే జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ అనేది. సో మీరు రీసెర్చ్లోకి ఎంటర్ అయినట్టయితే సో గవర్నమెంట్ మనకు ఎవ్రీ మంత్కి సమ్ ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అది మీ రీసెర్చ్ కోసం యూజ్ అవుతుంది. సో ఇలా నెట్ లేదా జేఆర్ఎఫ్ అని ఇచ్చేవాళ్ళు గతంలో. అండ్ ఈ ఇయర్ నుంచి మనకు అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే పిహెచ్డి అడ్మిషన్ కోసం కూడా ఈ యొక్క యూజీసీ నెట్ని యూజ్ చేసుకోవచ్చు. మనం పిహెచ్డిలో మనం డైరెక్ట్గా జాయిన్ కావాలి అనుకుంటే గతంలో ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేసేవారు ఆ యూనివర్సిటీ. సో ఆ ఎంట్రన్స్ టెస్ట్లో క్వాలిఫైడ్ అయ్యి వాళ్ళు కండక్ట్ చేసిన ఇంటర్వ్యూ మనం క్రాక్ చేస్తే అప్పుడు పిహెచ్డి అడ్మిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండేది. ఈ ఇయర్ నుంచి ఏంటంటే దట్ ఈస్ 2024 నుంచి మనం పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కూడా ఈ నెట్ ద్వారానే క్రాక్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి మనకు బెనిఫిట్స్. అంటే ఈ యొక్క నెట్ క్వాలిఫైడ్ అయినట్లయితే మీరు డిగ్రీ లెక్చరర్గా స్థిరపడవచ్చు లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్గా స్థిరపడవచ్చు. ఇన్ కేసు మీకు జేఆర్ఎఫ్ వచ్చినట్లయితే సో మీరు డిగ్రీ లెక్చర్గా చేయొచ్చు. వీటితో పాటు ఏంటంటే సో మీరు రీసెర్చ్కి ఎంటర్ అయినట్టయితే మీకు ఫెలోషిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో పిహెచ్డి కూడా సేమ్ కాన్సెప్ట్. మీరు ఒకవేళ పిహెచ్డికి వెళ్ళాలి అనుకున్నా కూడా ఈ యొక్క యూజీసీ నెట్ అనేది మనం ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పాను, ఎలిజిబిలిటీ చెప్పాను, పీజీ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు. సెకండ్ థింగ్ వచ్చేసి ఇది అప్లై చేసుకోవడం వల్ల ఒకవేళ మీరు క్వాలిఫై అయితే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే నెట్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది, లేదా పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ కోసం ఈ యొక్క రిజల్ట్ అనేది మీరు యూజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ 3 థింగ్స్ అయితే మనం ఇప్పుడు చెప్పుకున్నాం. సో మేజర్ చేంజ్ ఏంటంటే గతంలో మనకు పిహెచ్డికి ఈ యొక్క నెట్ ఏదైతే ఉంటుందో అది యూజ్ కాదు. ఈ అకాడమిక్ ఇయర్ నుంచి మనకు పిహెచ్డికి ఈ యొక్క నెట్ యూజ్ అవుతుంది. సో గతంలో ఎందుకు యూజ్ కాదు అంటే జేఆర్ఎఫ్ ఆల్రెడీ ఉంది. పిహెచ్డి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే కేటగిరీ 1, కేటగిరీ 2 అయితే ఉంటుంది. సో కేటగిరీ 1లో డైరెక్ట్గా జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పిహెచ్డి అడ్మిషన్ తీసుకునే వాళ్ళు నెట్ క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్కి జస్ట్ వెయిటేజ్ ఇచ్చేది. సో మీరు నెట్ క్వాలిఫైడ్ అంటే 1 మార్క్ యాడ్ చేయడమా, 2 మార్క్స్ యాడ్ చేయడమా, లేదా అట్లీస్ట్ 10 మార్క్స్ యాడ్ చేయడమా అలాంటిది ఉండేది. సో ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే సో మనకు కేటగిరీ 2లోనే డైరెక్ట్ అడ్మిషన్ తీసుకోవడానికి నెట్ క్వాలిఫైడ్ అనే వారికి ఛాన్స్ ఉంటుంది. ఇది ప్రాసెస్ అయితే. అండ్ దీంట్లో ఇంకో కీ చేంజెస్ ఏంటంటే ప్రజెంట్ యూజీసీ నెట్ అనేది టోటల్గా 83 పేపర్స్కి అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ సంబంధించి ఒక 83 సబ్జెక్ట్స్లలో మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్గా క్వాలిఫైడ్ కావడం కానీ, నెట్ క్వాలిఫైడ్ కావడం కానీ, జేఆర్ఎఫ్ క్వాలిఫైడ్ కావడం కానీ, లేదా పిహెచ్డి అడ్మిషన్స్ కోసం కానీ దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. 83 సబ్జెక్ట్స్ ఏంటి అనేది సో మనం ఇన్ఫర్మేషన్ బ్రౌజర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఆల్రెడీ నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో చూసిన మీకు క్లారిటీ వస్తుంది. అండ్ గతంలో ఈ యొక్క 83
83 సబ్జెక్ట్స్కి ఆన్లైన్ బేస్డ్ సిబిటి మోడ్లో అయితే కండక్ట్ చేయడం జరిగింది మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు వచ్చేసి ఈ యొక్క అకాడమిక్ ఇయర్ నుంచి 2024 నుంచి సో మనకు ఓఎంఆర్ బేస్డ్ అయితే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. పెన్ అండ్ పేపర్ బేస్డ్ మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో గతంలో ఈ యొక్క 83 పేపర్స్ కండక్ట్ చేయడానికి సో షెడ్యూల్ అనేది మనకు 1 వీక్ కావచ్చు, 2 వీక్ కావచ్చు, సమ్వేర్ 1 మంత్ కూడా ఉండడానికి అయితే ఛాన్సెస్ ఉండదు. ఇప్పుడు మనకు 83 పేపర్స్ అనేది 1 డేలోనే కండక్ట్ చేస్తారు. అందరికీ ఒకే రోజు ఈ యొక్క 83 సబ్జెక్ట్స్ సంబంధించి అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఆఫ్లైన్లో ఉంటుంది అండ్ 83 సబ్జెక్ట్స్ కూడా ఒకే రోజులో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి కీ చేంజెస్. అండ్ దాంతోపాటు ఏంటంటే గతంలో సో ఈ యొక్క యూజీసీ నెట్ అనేది డిఫరెంట్ పేపర్స్ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండేది. ఇఫ్ నేనున్నాను అనుకోండి, సో నేను ఇప్పుడు ఎంఏ ఇంగ్లీష్తో పాటు ఎంకామ్కి కూడా అప్లై చేసుకోవడానికి గతంలో ఛాన్స్ ఉండే, అంటే 2 పేపర్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండే. ఎందుకంటే అప్పుడు ఆన్లైన్లో కండక్ట్ చేసేవారు. సిబిటి మోడ్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి సో ఒక రోజు ఈ ఎగ్జామ్, రేపు ఇంకొక రోజు ఉంటుంది కాబట్టి సో అలా రాసుకోవడానికి ఛాన్స్ ఉండే. బట్ ఈ ఇయర్ నుంచి సో ఒక క్యాండిడేట్ ఒకే అప్లికేషన్ చేసుకోవాలి. అది మీరు తెలుగు చేసుకుంటారా, ఇంగ్లీష్ చేసుకుంటారా, కామర్స్ చేస్తారా, లేదా అదర్ సబ్జెక్ట్ చేస్తారా, అది మీ ఇష్టం. బట్ ఒకే పేపర్కి మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇది మేజర్గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ దీంట్లో మనకి ఇంపార్టెంట్ డేట్స్ గురించి మీరు క్వైరీ చేసినట్టయితే సో మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 20 ఏప్రిల్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి, అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అని మేము డీటెయిల్ వీడియో ప్రీవియస్లో చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం. దాన్ని చూస్తూ మీరు యూజీసీ నెట్ కోసం అప్లై చేసుకోవచ్చు. లేదా మీరు డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ మెయిల్ ఐడి ద్వారా కాంటాక్ట్ అయినట్టయితే మేము మీకు ఆన్లైన్ అప్లికేషన్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే సో ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నప్పుడు మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే వాటిని కరెక్షన్ చేసుకోవడానికి, దట్ ఈస్ చేంజెస్ చేసుకోవడానికి మనకు 13th, 14th, 15th ఈ 3 డేస్లో అయితే మనకు స్కెడ్యూల్ ఇవ్వడం జరిగింది. అండ్ ఈ డేట్స్ ప్రకారం మన యొక్క అప్లికేషన్లో మిస్టేక్స్ ఉంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించి హాల్ టికెట్స్ ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఎగ్జామ్ సిటీ ఎక్కడనేది ఎలా తెలుసుకోవాలనేది మనకి డేట్స్ అయితే ఇంకా మెన్షన్ చేయలేదు, ఫర్దర్గా మెన్షన్ చేస్తారు. దానికోసం అయితే మనం వెయిట్ చేద్దాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకు ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారు, దట్ ఈస్ ఈ యొక్క 83 సబ్జెక్ట్స్కి యూజీసీ నెట్ ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తారంటే మనకు యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం, ఇప్పుడు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం మనకు 16th జూన్ 2024 అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క 16th జూన్ 2024 ప్రజెంట్ షెడ్యూల్ ప్రకారం మనకి ఏంటి అంటే సివిల్స్ ఎగ్జామ్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు. మేబీ ఇది రివైజ్డ్ చేయడం కానీ లేదా ఫర్దర్గా ఏమైనా స్టెప్స్ తీసుకోవడం కానీ ఉండొచ్చు. నెక్స్ట్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. ప్రజెంట్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం మనకి 16th జూన్ 2024 అయితే సో యూజీసీ నెట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ కావచ్చు, అదర్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఫర్దర్గా అప్డేట్ చేస్తారు. వాటి కోసం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ యూజీసీ నెట్ అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ ఫీ ఎంత అనేది మీకు క్వైరీ చేస్తారు. సో ఇక్కడ మనకు 1150 రూపీస్ అనేది జనరల్ కేటగిరీ, అన్రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ 1150 రూపీస్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు సో జనరల్ కేటగిరీలో వచ్చేసి ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, నాన్ క్రిమినల్ ఇయర్ కానీ అయినట్టయితే 600 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ కానీ, థర్డ్ జెండర్ కేటగిరీ స్టూడెంట్స్ అయినట్టయితే 325 రూపీస్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇది మనకు సంబంధించి ఈ నోటిఫికేషన్లో వీళ్ళు మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్. అండ్ యూజీసీ నెట్ ఎగ్జామ్ అనేది ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. దట్ ఈస్ అప్లై చేసుకోవడం అయితే అది ఇక్కడ మనకు మెన్షన్ చేశారు. పేమెంట్ కూడా త్రూ ది ఎలక్ట్రానిక్ మోడ్లోనే మనం పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఒక క్యాండిడేట్ వచ్చేసి ఒక అప్లికేషన్ మాత్రమే చేసుకోవాలి. మోర్ దెన్ 1 అప్లికేషన్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎందుకు మెన్షన్ చేశారు క్లియర్గా అంటే ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్, ఒకే రోజులో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి మీరు మోర్ దెన్ 1 పేపర్కి అప్లై చేసినట్టయితే ఏదో ఒక పేపర్ మాత్రమే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అందుకే మనకు సెకండ్ పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇది మనకు సంబంధించి అయితే మెయిన్ ఇన్ఫర్మేషన్. ఫస్ట్ థింగ్ ఏం చెప్పుకున్నాం మనం, సో యూజీసీ నెట్ ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే పీజీ స్టూడెంట్స్ కానీ, పీజీ ఫైనల్ ఇయర్ కానీ, పీజీ ఆల్రెడీ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ, పీజీ ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళు కానీ, ఈక్వలెంట్ కోర్సెస్ చేస్తున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకున్నాం. దట్ ఈస్ నెట్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది అండ్ జేఆర్ఎఫ్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. మీరు క్వాలిఫైడ్ అయినట్లయితే మీకు ఫెలోషిప్ కూడా రావడం జరుగుతుంది. సో లేదా మీరు పిహెచ్డీలో అడ్మిషన్ తీసుకోవడానికి కూడా ఈ యొక్క ఎంట్రన్స్ ఏదైతే టెస్ట్ ఉందో దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ఇంపార్టెంట్ డేట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. సో ఇంపార్టెంట్ డేట్స్, అప్లికేషన్ ఫీ, వీటి గురించి మాట్లాడుకున్నాం. ఇది మనకు సంబంధించి ప్రజెంట్ యాజ్ పర్ సో ప్రెస్ నోట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది. కుదిరితే మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.